ముస్లింలు బషీర్ బీబీగాను, హిందువులు బంగారు పాపగాను కొలుచుకునే పొన్నాడు బషీర్ బీబీ మందిరం పునర్నిర్మాణం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జనసేన పార్టీ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ సుమారు 10 లక్షల వ్యయంతో ఈ బషీర్ బీబీ మందిరం పునర్నిర్మించారు. ఈ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పెండందొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ హాజరయ్యారు. వీరు ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల అధ్యక్షుడు రావు అక్షయ్, పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాలు పెరుగు వెన్న లేకుండా వీళ్ళు ఎవరన్నా నెయ్యి తెస్తారు, స్పాట్లో ₹1,00,000 ఇస్తారు. ఎవరన్నా చిలికించి తేగలరా? అది ఆ ఎదవ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది. పాలు పెరుగు వెన్న లేకుండా నెయ్యి తెచ్చాడు తిరుపతికి. ఆ రయ్య ఇవాళ సిట్ ఏం చెప్పింది, రసాయనాలు కూడా తుగుండేది. ఆ రసాయనాల్లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది, ఆ రసాయనాల్లోనే ఫిష్ ఆయిల్ అట్లాగే పంది కొవ్వు ఉన్నదని చెప్పి పరిపూర్ణమైన రిపోర్ట్ ఇంకా తయారవుతూనే ఉంది. ఈ లోపల దొంగ అన్నట్టు స్టార్ట్ చేసేసారు. వాళ్ళు చేసి ఇంత ఎలా ఆశ్చర్యంగా ఎలా ఉందంటే, కల్తీ జరగలేదని అంటలేదు వాళ్ళు, చిత్రం కొవ్వు కాదంటున్నారు, కల్తీ ఒప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రిట్పే చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు శ్రీకారం చుట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను మంచి మీకు అనుకూలంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున జ్యోతుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికే ₹10,00,000 వెచ్చించి ఈ దర్గాన్ని రూపొందించినటువంటి విధానం, ఈ కమిటీ, ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి గుడిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా కమిటీ తరపున వారందరికీ, అలాగే డాక్టర్ గారికి, అందులో భాగంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి అలాగే పన్నాడ గ్రామం నుండి పార్టీ తరఫున ఈ బొట్టు మేము పెట్టుకున్నాం. ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైన సువాసన వచ్చి ఒక మంచి ఫీలింగ్తో ఉన్నాం. అదే వైసీపీ పాలకులకు అప్పచెప్తే గమనం అందులో మిగిలినటువంటి కొంచెం డబ్బుల కోసం కూడా ఏదో కెమికల్ కలుపుతారు. ఈ సెంటు బదులు కలిపితే ఇక్కడ మా తప్పులు ఊడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, అదో కెమికల్ కలిపితే ఏమవుద్ది, తప్పులు ఊడిపోతాయి. అటువంటిది కాకుండా అలా తిరుపతి దాంట్లో అలా కలిపారండి. అంటే మేమందరం తిన్నాం. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేదనగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి డాక్టర్ గారిని ఈ కార్యక్రమానికి వచ్చేందుకు అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు, సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో సొంతం చేయాలనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ₹10,00,000 దర్గాని పునర్నిర్మించడం జరిగింది. పాత స్ట్రక్చర్ ఏదో కూడా మారకుండా కమిటీ సభ్యులు, ఇంజనీర్ గారితో అందరితో కూర్చుని నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది దర్గాని ఇది కట్టడం జరిగింది. దర్గా యొక్క ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైంది. దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే, వేరే దర్గాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తారు, ఇక్కడికైతే ముస్లింతో సమానంగా హిందువులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న అతి పురాతనమైన దర్గా ఇది. దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతోని, ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే, అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని మా సిద్ధాంతానికి, మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సంకల్పంతో కట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది కట్టడం జరిగింది.